కుంతీభోజుని ఇంట దేవతల పూజలు, అతిథి సేవలు, ఈ బాధ్యతలన్నీ కుంతీదేవి మీదే ఉండేవి. ఒకసారి మహాతపస్వి దుర్వాస మహర్షి వారింటికి విచ్చేశారు. ఆయన ఉగ్ర స్వభావుడు, చిన్న తప్పుకే శాపమిచ్చే మహర్షి. అయినా కుంతీదేవి ఎంతో భక్తితో, వినయంతో, శ్రద్ధతో ఆయన్ను సేవించింది. ఆమె సేవాభావానికి సంతోషించిన దుర్వాస మహర్షి ఆమెకు భవిష్యత్తులో ఎదురయ్యే ఆపదలను గ్రహించి ఒక మహామంత్రాన్ని ఉపదేశించారు. ఈ మంత్రంతో నీవు ఏ దేవతను ఆహ్వానించినా వారి అనుగ్రహంతో ఒక కుమారుణ్ణి పొందగలవు అని ఆశీర్వదించారు. ఆ మాటలు విన్న కుంతి అమాయకత్వంతో, ఆసక్తితో కన్యగానే ఉన్నప్పుడు సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది. ఆ ఒక్క మంత్రం, ఆ ఒక్క ఆహ్వానం లోక చరిత్రనే మార్చబోయే ఒక మహావీరుడి అవతారానికి కారణమైంది. సూర్యుని కాంతిలా ప్రకాశించే ఒక శిశువు జన్మించబోతున్నాడు. ఆయనే మహాదానశూరుడు కర్ణుడు.